నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ భౌగోళిక పరంగా చాలా విస్తారంగా ఉంది. డెక్కన్ ప్లాటూ మనకు సమతలంగా అనిపించిన ఆ డెక్కన్ ప్లాటూపై వ్యవసాయ భూముల యొక్క మనుగడ కొన్ని దశాబ్దాలుగా, అంటే బోర్వెల్స్ పై, రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ పై ఆధారపడి ఉంది. అంటే డెక్కన్ ప్లాటూలో సహజ సిద్ధంగా నది, కెనాల్ ఆధారిత వ్యవసాయం చాలా కొద్దిపాటి వ్యవసాయం అని చెప్పాలి. డెక్కన్ ప్లాటూ మీదుగా కొన్ని పెద్ద నదులు ప్రవహించిన వాటిపై ఎత్తిపోతల పథకం లేకుంటే అక్కడ పంటలు పండటం అసాధ్యం. ఉత్తర తెలంగాణ వెనుకబాటుకు, ఈ డెక్కన్ తెలంగాణ వెనుకబాటుకు ఇదొక ముఖ్య కారణం అనే చెప్పాలి. అయితే వీటిని అధిగమించడానికి లాస్ట్ 10 yearsలో ఎన్నో ఎత్తిపోతల పథకాలు, అంటే అవి స్టార్ట్ అయ్యి అన్ప్రొడక్టివ్గా మిగిలిపోయాయి. అంటే పేరుకు ఎత్తిపోతలే, ఆ ఎత్తిపోయటం వల్ల ఇక్కడ పంటలు పండిన ఆ ఎత్తిపోతలకయ్యే ఖర్చు పంటల రాబడి కన్నా చాలా ఎక్కువగా ఉంది. మనము కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్, ఏ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయినా దాని కింద వచ్చే సాగు భూముల యొక్క సారము పెరిగినా, నీళ్ళ అవైలబిలిటీ పెరిగిన అక్కడ పండుతున్న పంటల యొక్క రాబడి ఇంకా ప్రాజెక్ట్ కాస్ట్ కాదు కదా, ఎత్తిపోతల కాస్ట్ కూడా వెళ్ళని దుస్థితిలో తెలంగాణ ఉంది. ఇది అందరూ గమనించాలి. అంటే వ్యవసాయం ప్రభుత్వ ఎత్తిపోతల సామర్థ్యంపై ఆధారపడి ఉంది అని దాని అర్థం. మనమందరం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశం, దానిపై ఆధారపడ్డ అంశాలపై మనకు పూర్తి అవగాహన ఉండాలి. మనము ఈ ఎత్తిపోతల పథకం ఇదే కాకుండా సాగునీరు, త్రాగునీరు రెండు ఇప్పుడు అంటే పంప్ హౌసెస్ పై, అంటే బయట నుంచి గోదావరి, కృష్ణా నీళ్లు వస్తే కానీ హైదరాబాద్ మనుగడ సాగదు. మనం ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మనం గమనిస్తే గోదావరి, కృష్ణా జలాలపై హైదరాబాద్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అంటే ప్రస్తుతం హైదరాబాద్కి నీటి సరఫరా ఏమవుతుందో అది ఖచ్చితంగా కొనసాగాలి, తగ్గకూడదు. మరి హైదరాబాదులో గోదావరి, కృష్ణా, మంజీరా
వాటి ఉపనదులు ఇవన్నీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి జంట జలాశయాలు అన్నీ కలిపిన ఇప్పుడు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా కష్టతరంగా మారింది. ఇది ఎలా ఉంటే మన పొలిటీషియన్స్ కొత్త కొత్త ఏరియాస్ని సెజ్జులుగా, ఉపనగరాలుగా, ఫ్యూచర్ సిటీస్గా, అదే కాకుండా మన గూగుల్ ఆంధ్రప్రదేశ్లో తలపెట్టిన డేటా స్టోరేజ్ ఫెసిలిటీస్, డేటా సెంటర్స్, భారీ ఎత్తున డేటా సెంటర్ పెట్టాలంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ కాకుండా దానికి తగ్గ వాటర్ కూడా, క్వాలిటీ వాటర్ కూడా సప్లై చేయడం అనివార్యం. మన ఛానల్లో మనం చాలా డీసెంట్గా, ప్రాక్టికల్గా ఆలోచిస్తాం, గమనిస్తాం, ప్రచారం చేస్తాం. మన ఛానల్లో ప్రసారమయ్యే విషయాలు మొదట్లో మింగుడు పడకున్నా తర్వాత దాని లాజిక్ వల్ల అవి కంటి ముందు ఆవిష్కృతమవుతుంటే మనం చూసి ఆనందపడాలి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫోమో అనేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, కోకాపేట్ ఇవన్నీ జరిగిపోయిన పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ వాజ్ టూ డిఫికల్ట్. అంటే ఎవరికైనా పారంపర్యంగా తాతల ముత్తాతల భూములు తప్ప కొత్తగా అక్కడ ఎంటర్ అయి నివాసాలు కట్టుకొని అవి డబ్బు తెచ్చి పెట్టడం చాలా అరుదుగా జరిగింది. అసలు ఆ ఫోమోని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ చుట్టుముట్టు భూములు అమ్మే తీవ్ర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మనం దాన్ని ఎండగడుతూనే ఉన్నాం. అయితే మనము లాస్ట్ 6 to 8 monthsలో ఈ లేఅవుట్స్ యొక్క పరిస్థితి ఏమి, లేఅవుట్స్లో ప్లాట్స్ అన్రీజనబుల్ ప్రైజెస్ కోట్ చేసిన అవి అమ్ముడుపోతున్నాయా, వాటి సేల్స్ పరిస్థితి ఏమి, మనము హై రైజెస్లో ఇన్వెస్ట్మెంట్ వద్దు అంటున్నాము, దానికి తగ్గట్టు వందలాది వేలాది వీడియోస్ లాజికలీ ప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. దాంట్లో మనం దాదాపు 80% సక్సెస్ రేట్ ఉంది. హైదరాబాదులో ఇప్పుడు హై రైజెస్ పరిస్థితి దారుణంగా ఉంది. హై రైజెస్ కంప్లీట్ అయి హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చిన దాంట్లో 5 to 10% ఆక్యుపెన్సీ ఉంది. దీనివల్ల ఆ బిల్డర్కి ఈ ఆక్యుపైడ్ రెసిడెంట్స్ యొక్క కోరికలు తీర్చడం అసాధ్యంగా మారింది. ఎందుకంటే ఆక్యుపెన్సీ ఉంటే వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇస్తారు, ఆక్యుపెన్సీ ఉంటే బిల్డర్కి తనన్న టార్గెట్ పూర్తయి అమ్యూనిటీస్ ఇచ్చే ప్రెషర్ కూడా ఉంటుంది. కానీ మనం మీకు ఎప్పుడు చెప్పాం, ఇప్పుడు ఆల్రెడీ హై రైజెస్లో ఉంటున్న వాళ్లకు అమ్యూనిటీస్ ఇవ్వకుండా బిల్డర్ ఎగ్గొడుతున్నాడు. దాదాపు 90% హై రైజెస్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్లో ఎవరు ఆక్యుపై చేసుకున్నారో వాళ్లకు బేసిక్ అమ్యూనిటీస్ కూడా బిల్డర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాడు, రెరా కూడా ఏం చేయలేకపోతుంది.
నేను మీకు చెప్పాను 3.5 లక్షల ఫ్లాట్లు 3 ఏళ్ళు పైబడి మన దగ్గర హైదరాబాద్లో పెండింగ్గా ఉన్నాయి. ఇదే అబద్ధమైతే, మనం చెప్పిందే అబద్ధమైతే, మీరు చూడండి దాదాపు 90% ఈ 2 ఇయర్ లోపల ఆక్యుపైడ్ ప్రాపర్టీస్లో బిల్డర్కి రెసిడెంట్స్కి క్లాష్ వస్తుంది. ఎందుకంటే ఆక్యుపెన్సీ 5 to 10% ఉంది. బిల్డర్ ఎస్టిమేషన్ ఏమంటే అట్లీస్ట్ 80% ఆక్యుపెన్సీ, 20% మనం మెయింటైన్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఆక్యుపెన్సీ కాస్త 5 to 10% మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఆక్యుపైడ్ రెసిడెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ని బిల్డర్ సస్టైన్ చేయలేకపోతున్నాడు. బికాస్ ఈ క్లబ్ హౌసెస్ ఇవన్నీ రన్ చేయాలి, ప్లస్ ఫ్యూచర్లో కొనే వాళ్లకు ఇవన్నీ చూపియాలి. అంటే దే హ్యావ్ టు గివ్ సమ్ అష్యూరెన్స్, గెట్ అష్యూరెన్స్ ఫ్రమ్ రెసిడెంట్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరు ఉంటున్నారో వాళ్ళ నుంచి పాజిటివ్ టాక్ వస్తే కానీ ఆ మిగతా హై రైజెస్లో ఆక్యుపెన్సీ రాదు, పెరగదు. ఇది దాదాపు అసాధ్యంగా మారింది. ఎందుకు అంటే ఓవర్ ప్రైసింగ్. నేను చెప్పాను 400% మార్జిన్స్తో హై రైజెస్ బిల్డ్ చేసి అవి అమ్మడానికి ట్రై చేస్తే, అంటే ఒక 25-30 lakh ప్రాపర్టీ you want to sell at 1.5 crores. That is a very difficult task, and people who have bought will definitely oppose, because you are not giving a proper amenities to the residents who have already paid and occupied your so-called property. అంటే మనం కరెక్ట్గా గెస్ చేస్తాం. ఈ హై రైజెస్ యొక్క మనుగడ కొనసాగదు, మనకు అవసరం లేదు అనే కాన్సెప్ట్ హై రైజెస్ తనకు తాను ప్రూవ్ చేసుకుంటుంది. మనం కూడా ప్రూవ్ చేసే అవసరం లేదు. సో ఇప్పుడు హై రైజెస్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. సరే, హై రైజెస్ పరిస్థితి మారింది. 3.5 lakh ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాద్లోనే ఖాళీగా ఉన్నాయి. సో వాట్ అబౌట్ ప్లాట్స్? హెచ్ఎండి, డిటిసిపి, ఈ ప్లాట్స్ పరిస్థితి ఏముంది? ఇప్పుడు హై రైజ్లో అయితే మెయింటెనెన్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, మరి హెచ్ఎండి, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాట్స్ పరిస్థితి ఎట్లుంది? మనం గమనిస్తే లాస్ట్ 5 yearsలో ఏ 120 to 150 to 200 yard ప్లాట్ యొక్క కాస్ట్ ఒక నాలా కన్వర్జన్ లేని ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీ యొక్క పావు ఎకరం యొక్క కాస్ట్ సేమ్ నడుస్తుంది. అంటే నాలా కన్వర్జన్ కానీ అగ్రికల్చర్ ప్రాపర్టీ పావు ఎకరం యొక్క కాస్ట్ ఇప్పుడు హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు 120 to 200 yards కొనాలంటే ఒక పావు ఎకరం యొక్క అంటే నాలా కన్వర్టెడ్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ ఈక్వల్గా ఉంది. అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీ కొంటే పావు ఎకరం వస్తుంది. మనం హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో ఒక 120 నుంచి 200 గజాలు కొనాలంటే సేమ్ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, వెదర్ పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ as an investment in these HMDA layouts, or they want to buy a plot and build a property. ఇక్కడ ఒక పెద్ద డైలమా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఓఆర్ఆర్ ఉండేది. ఓఆర్ఆర్ వాస్ ఏ అవుటర్ బౌండరీ ఆఫ్ హైదరాబాద్. ఇట్ వాస్ వెల్ అండ్ గుడ్. ఒక పెరిమీటర్, ఒక సర్కిల్ని మనం తీసుకున్నాం ఓఆర్ఆర్ అని. ఓఆర్ఆర్ అంటే అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. ఓఆర్ఆర్ నుంచి 2 kilometers అటు ఇటు. దట్ వాస్ ఓకే, బికాజ్ ఓఆర్ఆర్ వాజ్ నియర్లీ 1 or 2 kilometers గ్యాప్ ఉండేది సిటీ అవుట్స్కట్స్కి ఓఆర్ఆర్కి. అది డైజెస్టబుల్ ఫ్యాక్ట్. పీపుల్ హ్యావ్ అప్రూవ్డ్ ఇట్, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ పై వేసిన లేఅవుట్స్ కొన్ని అమ్ముడు పోయినా, కొన్ని అమ్ముడు పోకపోయినా,
అవి కొంత ప్రీమియంని గెయిన్ చేశాయి. అంటే పీస్ఫుల్ నేచరు, ఓఆర్ఆర్ పై ఎక్కితే ఎక్కడైనా పోవచ్చు. కొన్ని సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఓఆర్ఆర్ ఆ లేఅవుట్స్కి చాలా అంటే పాజిటివ్గా మారాయి. అంటే దట్ వాజ్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాపర్టీస్. అది ఇంకా ఫలాలు ఇచ్చే కన్నా ముందే కక్కుర్తితో ఈ ఆర్ఆర్ఆర్ అనే కాన్సెప్ట్ని తెరపైకి తేవడం జరిగింది. ఈ ఆర్ఆర్ఆర్ అనే కాన్సెప్ట్ ఓఆర్ఆర్ నుంచి 40 to 70 కిలోమీటర్స్ రేంజ్లో ఆర్ఆర్ఆర్ ఉంది. ఆర్ఆర్ఆర్ ఇంకా ఖరారు కాలేదు. సరే, ఆర్ఆర్ఆర్ ఒక రోడ్ ప్రాజెక్టు, ఒక రింగ్ ప్రాజెక్టు, కొన్ని డిస్ట్రిక్ట్స్ని కలిపే ప్రాజెక్టు. సో హైదరాబాద్ బైపాస్ అనుకుందాం. అనుకుంటే అప్పుడే రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్ వచ్చింది, రైల్ రోడ్. అప్పుడు రింగ్ రోడ్ యొక్క ప్రీమియం రైల్ రోడ్ వచ్చి కొట్టేసింది. అంటే ఓఆర్ఆర్ పుట్టి అంటే అది పెరిగే లోపలే ఆర్ఆర్ఆర్ చంపేసింది. ఆర్ఆర్ఆర్ పుంజుకునే ముందే రీజనల్ రైల్ రోడ్ వచ్చి దాని ప్రీమియంని తినేసింది. అయితే మనం అందరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ ఇష్యూ ఉంది. అది ఎవరు డిస్కస్ చేస్తలేరు, ఓన్లీ మన ఛానల్లో డిస్కస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యావత్ తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క యూటిలైజేషన్, దాంట్లో పండే పంటలు, దాంట్లో వచ్చే రాబడి అండ్ తెలంగాణలో ల్యాండ్ ప్రైజెస్, ఇది మోస్ట్ డిబేటబుల్ సబ్జెక్ట్. మన తెలంగాణ బార్డర్ క్రాస్ కాగానే కర్ణాటక, ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, ఏదైనా ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, బార్డర్ క్రాస్ చేయగానే మనకు 40 to 30% కాస్ట్లోనే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి. అంటే ఇక్కడ 100 పలికితే అక్కడ 30. సో గత 5 yearsగా 6 yearsగా ప్రశ్న ఏమంటే, వై షుడ్ బి స్పెండ్ అన్నెసరీ 60% మోర్ బయింగ్ ఇన్ తెలంగాణ? ఈ తెలంగాణలో సహజ సిద్ధ ప్రాబ్లం ఏముందంటే, ఇట్ ఈస్ ఆన్ డెక్కన్ ప్లాటూ వేర్ దెర్ ఈస్ నో కెనాల్ ఇరిగేషన్. అంటే కెనాల్ ఇరిగేషన్ లేకుండా 60% అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి ప్రీమియం ఎందుకు పే చేయాలని అందరూ తెలంగాణ బార్డర్ ఏరియాస్లో కానివ్వండి, తెలంగాణ లోకల్ ఏరియాస్లో బయింగ్ స్టాప్ చేశారు. పేరుకే ప్రైజెస్ ఉన్నాయి కానీ డీల్స్ మాత్రం ఒక 100 ప్రాపర్టీస్ ఫర్ సేల్ పెడితే దాంట్లో 3 to 5% ప్రాక్టికలీ సేల్స్కి గురవుతున్నాయి. అయితే ఇది సేల్స్ కూడా ఎందుకు గురవుతున్నాయి? ఈ 3 to 5% కూడా సేల్స్ ఎందుకు అవుతున్నాయి? ఈ సేల్స్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కన్వర్టెడ్ ఇంటూ నాలా. ఈ 3 to 5% సేల్స్లో కూడా ఎక్కడ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ సేల్ అవుతున్నాయి అంటే సిటీ చుట్టుముట్టు నాలా కన్వర్జన్కి గురవుతున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే కొనుగోలుకు గురవుతున్నాయి. అంటే రైతు దగ్గర కొని వ్యవసాయం చేసే ప్రైజెస్ ఇవి కావు. ఒక 20-25 లక్షలు పెట్టి ఒక రైతు దగ్గర కొని అక్కడ వ్యవసాయం చేసి తన డబ్బులు తనకు రావాలంటే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. మరి అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఎవరు కొంటున్నారు అంటే లేఅవుట్ ఓనర్స్. అంటే కమర్షియల్గా దాన్ని లేఅవుట్గా డెవలప్ చేసి ఈ ఎకరాలను గజాలుగా ఎస్ఎఫ్టీగా కన్వర్ట్ చేసి అమ్ముకునే సామర్థ్యం ఉన్న వాళ్ళే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటున్నారు తప్ప ఒక రైతు ఇంకో రైతు దగ్గర 20-25 లక్షలు పెట్టి కొని దాంట్లో పంటలు పండించి దాని ద్వారా రాబడి పొంది
తన డబ్బు తనకు రావాలి అంటే 30-40 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఏ రైతు ఇంకో రైతు దగ్గర కొంటలేడు. ఒక రైతు కొనాలనుకున్నా బార్డర్ క్రాస్ చేసి కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఆంధ్రాలో పోయి కొంటున్నాడు. కానీ తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడానికి ఎవడు ఇష్టపడట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండే రాబడి. ఇప్పుడు మనం ఆంధ్రాలో తీసుకున్నా, ఆంధ్రాలో మినిమం 2 పంటలు, కెనాల్ కింద 2 పంటలు పండే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో 2 పంటలు వేసే పరిస్థితి లేదు. వేసినా అది ఎత్తిపోతల ఆధారిత పథకాలపై డిపెండ్ అయి వడ్లేసిన అక్కడొచ్చిన రాబడి అక్కడ ఖర్చు అవుతున్న దానికి టాలీ అవుతలేదు. అంటే గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా అందించిన నీటితో పండించి అక్కడ కూడా ధరలు రాక, అంటే ఎఫర్ట్స్ పడుతున్నాయి కానీ రాబడి రావట్లేదు. ఇది ప్రాక్టికల్లీ తెలంగాణలో రైతుల పరిస్థితి. అంటే ఫైనాన్షియల్గా మనం అనాలిసిస్ చేసుకుంటే తెలంగాణలో పంటలు పండించడం వ్యర్థం. అంటే టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ రేజింగ్ ఎ క్రాప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ఇన్కమ్ జనరేటెడ్ ఆన్ దట్ క్రాప్. సింపుల్గా చెప్పాలంటే ఇది. అయితే ఇప్పుడు మనం ఎస్టిమేషన్ వేసాం, తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్ 5 to 8 lakhs మధ్యలో ఉంటే కానీ ఒక 15 years బ్యాక్ ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగేవో అలా జరగవు. అగ్రికల్చర్ ల్యాండ్స్ యొక్క వాల్యూ 5 to 8 lakhs మధ్యలో ఉంటే కానీ యావత్ తెలంగాణలో 15 years బ్యాక్ ఎలా ట్రాన్సాక్షన్స్, 20 years బ్యాక్ ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగావో అలా జరగవు. జరగకపోతే అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ 3 to 5% మధ్యలో సేల్ అవుతాయి. 100 ప్రాపర్టీలు సేల్కి వస్తే 3 to 5 ప్రాపర్టీస్ సేల్ అవుతున్నాయి. అది కూడా ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు లేదా టౌన్ దగ్గర ఏమన్నా లేఅవుట్స్ ఉంటే అవి సెల్ అవుతున్నాయి. కానీ నాలా కన్వర్జన్ సెల్ అవుతున్నాయి. కానీ మామూలుగా రైతు దగ్గర కొట్టలేడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది? ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కనుక దాన్ని విడగొట్టి అమ్ముదాం అనుకున్నాడు. ఒక రైతు తన దగ్గర 4 ఎకరాలు ఉంది. ఎకరా 20 లక్షలు ఉంది. అంటే ఆయన దగ్గర 80 లక్షలు రావాలి. 80 లక్షలు కొని వేసి 4 ఎకరాలు కొనే దాత లేడు. ఎందుకంటే అక్కడ దిగుబడి రాదు. ఆయన ఇన్వెస్ట్ చేసినా 40 ఏళ్ళు పడుతుంది ఆయన డబ్బులు ఆయనకి రావడానికి. ఇప్పుడు రైతు ఎకరా అరెకరా అమ్మడానికి పోతే ఆ అరెకరాలో ఏ రైతు తీసుకొని ఏ లేఅవుట్ ఓనర్ తీసుకొని అక్కడ లేఅవుట్లు వేసి లాభం పొందలేడు. అటు 4 ఎకరాలు కొనలేడు, ఇక్కడ ఎకరా కొంటే ఫార్మ్ హౌస్ తప్ప వేరేదేమి ప్రొడక్టివ్ కాదు. ఊళ్ళలో 10-20 లక్షలు పెట్టి ఎకరా కొని అక్కడ ఫార్మ్ హౌస్ కట్టుకుంటే దానివల్ల వచ్చే లాభం నయా పైసా లేదు. తెలంగాణలో రియల్ ఎస్టేట్లో జరుగుతున్న తంతుని అర్థం చేసుకోవాలంటే మీరు ఇప్పుడు నా మాట వినండి. 4 ఎకరాలు ఉన్న రైతు 20 లక్షలు ఎకరా అంటే 80 లక్షలు ఎవడేసి తీసుకునేటోడు లేడు. ఎకరా అమ్మదామంటే ఎకరా తీసుకొని ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి. కానీ వేరే గత్యంతరం లేదు. ఎవడు కట్టుకుంటాడు? 10-20 లక్షలు పెట్టి ఒక ఎకరా తీసుకుని దాంట్లో ఫార్మ్ హౌస్ కట్టుకుని వాడు ఉద్ధరించేది సిటీ దూరం వచ్చి ఏం చేసేది లేదు. అయితే ఇప్పుడు ఎకరా తీసుకొని ఏ రైతు దాంట్లో పంట వేసి అది తీయాలంటే మళ్ళీ 40 ఏళ్ళు పడుతుంది. సో ప్రాక్టికలీ ట్రాన్సాక్షన్స్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ జరుగుతలేవు. అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యొక్క రియల్ వాల్యూ అంటే ప్రొడక్టివ్ క్రాప్ వాల్యూ అంటే దాని యొక్క రాబడి యొక్క సారము 5 నుంచి 8 లక్షలకు దాటరాదు. అంటే 5 to 8 lakhs ఒక ఎకరా ఉన్నప్పుడే తెలంగాణలో డీల్ జరుగుతాయి, లేకపోతే చాలు. మరి దీనికి కంటిన్యూస్గా దెబ్బ కొడుతుంది బార్డర్ స్టేట్స్లో ఉన్న ల్యాండ్ ప్రైసెస్. కంపేర్ చేసుకుంటే ఎవడు భయపడి కొంటలేడు. అనవసరంగా 3 ఇంతలు పెట్టి వేసేది ఒడ్లు లేదా జొన్నలు, మక్కలు. దీనివల్ల వచ్చే రాబడితో 40 ఏళ్ల వరకు ఒక ఎకరా పెట్టిన ధర మనకు రాదు. సో వ్యవసాయం వ్యర్థం.
మీరు ఎన్ని ఎత్తిపోతలు వేసినా వ్యవసాయం వ్యర్థం అంటే ఎఫర్ట్ వ్యర్థం అనే ఒక నానుడి పాతుకుపోయింది తెలంగాణ సమాజంలో, తెలంగాణ రియల్ ఎస్టేట్. అయితే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ వెయిటింగ్ టైము దాదాపు 6-7 ఏళ్ళు దాటొస్తుంది. అంటే అమ్మదలుచుకున్నవాడు డబ్బు బాగా వస్తుంది అని ఆశపడి 5-6 ఏళ్ల నుంచి పెండింగ్గా పెట్టి అదే ప్రైస్ పెట్టి కూర్చున్నాడు. అక్కడ ట్రాన్సాక్షన్స్ రైతులు కొట్టలేడు, లేఅవుట్ ఓనర్స్ కొట్టలేరు, ఆ టౌన్స్ డెవలప్ అవుతలేవు, అంత గందరగోళంగా ఉంది. ఈ డిస్ట్రిక్ట్స్ విభజన కూడా దీన్ని ప్రజలను చాలా మోసం చేసింది. డిస్ట్రిక్ట్స్ విభజన వల్ల, కలెక్టరేట్ వల్ల ఆ ఏరియా డెవలప్ అయిపోతుందని చాలామంది లేఅవుట్స్ చేసి ప్లాట్లు అమ్మితే ఇప్పుడు ప్లాట్లో అట్లీస్ట్ 2-3% ప్లాట్లో ఎవడో ఇల్లు కట్టలేదు ఇప్పటివరకు. అంటే కేసీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు దాదాపు 3-4 ఏళ్లలో ఎవడూ ధైర్యం చేసి డిస్ట్రిక్ట్స్లో కొన్న ప్లాట్లలో ఇల్లు కట్టలేదు. హార్డ్లీ 2-3% కూడా లేదు. అంటే 97% లేఅవుట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ట్రేడింగ్ కోసం తీసుకొని ఇరుక్కపోయిన జనాలే ఎక్కువ ఉన్నారు, కానీ ఆ లేఅవుట్ల వల్ల లాభపడ్డోళ్ళు ఎవ్వరూ లేరు. అంటే పాత భూములను లేఅవుట్ల కోసం అమ్ముకున్నోడు తప్ప ఇప్పుడు లేఅవుట్లో ప్లాట్ కొని దాన్ని మళ్ళీ అమ్ముకునే సాహసం ఇప్పుడు ఎవరూ చేయలేకపోతున్నారు. ఇది రూరల్ టౌన్లో లేఅవుట్ల పరిస్థితి. మళ్ళీ హైదరాబాదులో హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్ల పరిస్థితి ఏమి? ఇప్పుడు మనం గమనిస్తే రీజనల్ రింగ్ రోడ్ లోపల బయట ఇది ఒక పెద్ద డిబేట్ అయిపోయింది. లోపల బయట అనేది ఒక ఊహాజనిత చిత్రం. రీజనల్ రింగ్ రోడ్ ఇంకా కట్టలేదు, కానీ రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్లాన్ని బట్టి వీళ్ళు లేఅవుట్లు వేసేస్తున్నారు. అసలు రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ ప్రకారం రావడానికి ఇంకొక 3 నుంచి 5 ఏళ్ళు పట్టొచ్చు, అన్నీ సరిగ్గా ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఊంచి ఒక రింగ్ రోడ్ గీసుకొని దాన్ని అవతల యువతల అనే ట్రేడింగ్ చేయటం ఇది మూర్ఖత్వం. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుముట్టే లేఅవుట్లకు దిక్కులేదు. ఇప్పుడు అక్కడి నుంచి 30-40 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు పోయి అక్కడొక లేఅవుట్ వేసి రీజనల్ రింగ్ రోడ్ లోపలనే ఉంది అని క్లెయిమ్ చేసుకొని, అంటే అది సిటీ లోపలనే వస్తుంది అన్నట్టు చెప్పి ఓఆర్ఆర్ బయట అంటే సిటీ బయట అని అర్థం. ఇప్పుడు ఏమైందంటే రీజనల్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ లోపల కూడా సిటీ లోపలే అన్న ధరలు పెట్టి అక్కడ అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే రీజనల్ రింగ్ రోడ్లో బార్డర్లో ఉన్న రేట్లు మీకు హాస్యాస్పదం అనిపిస్తుంది. ఇప్పుడు కడతాల్ లాంటి ఏరియాల్లో సేమ్, అంటే కడతాల్లో ఏం రేటు ఉంది అది ఆమన్గల్ దగ్గర కూడా అదే రేటు ఉంది. కడతాల్లో ఏం రేటు ఉంది, మహేశ్వరం బయట ఏం రేటు ఉంది, ఇప్పుడు అంటే ఇబ్రాహీంపట్నంలో ఏం రేటు ఉంది, అది అంటే దాదాపు దేవరకొండ దగ్గర దాదాపు ఆమన్గల్ దగ్గర కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే 30-40 కిలోమీటర్లు దాటిన ప్రైస్ డిఫరెన్సెస్ కనిపిస్తలేవు. అంటే ఇక్కడనే తేడా వస్తుంది జనాలకు. కడతాల్లో రేట్స్ ఏమో ఆమన్గల్లో రేట్స్ ఏమో అట్లెట్లుంటుంది. ఆమన్గల్ దాటి కల్వకుర్తికి పోయినా అవే రేట్లు. మరి రీజనల్ రింగ్ రోడ్ దాటిపోతున్నాం కదా, అంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంది కాబట్టి కల్వకుర్తి కూడా అదే రేటు. అంటే ఎవరి దగ్గర ల్యాండ్ ఉంటే వాడు గట్టిగా పట్టుకొని ఆ ప్రైజెస్ని ఎక్కడ పోకుండా కూర్చుంటున్నాడు. కానీ ప్రాక్టికలీ ప్రజలు ఓఆర్ఆర్ దాటి ఎక్కువ దూరం పోవటం ఎవరికి ఇష్టం లేదు. సరే, ఇదంతా ఈ తంతు కొనసాగుతుంది అనగానే ఈ ఫ్యూచర్ సిటీ వచ్చి టోటల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఈ సౌత్ ఈస్ట్ ఏరియా మొత్తం ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ దెబ్బకు సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ వచ్చి కొంత ప్రీమియం రేట్లు, అంటే ఓఆర్ఆర్ పై ఉన్న రేట్లు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రేట్స్ దాదాపు ఈక్వల్గా తయారవుతుంది. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్, ఆర్ఆర్ఆర్ బయట కన్ఫ్యూజన్, ఆర్ఆర్ఆర్ లోపల కన్ఫ్యూజన్, ఓఆర్ఆర్ కన్ఫ్యూజన్, ఓఆర్ఆర్ లోపల కన్ఫ్యూజన్, ఓఆర్ఆర్ బయట కన్ఫ్యూజన్. ఈ 4 కన్ఫ్యూజన్ల మధ్య ఈ ఫ్యూచర్ సిటీ కన్ఫ్యూజన్. ఈ ఫ్యూచర్ సిటీ కన్ఫ్యూజన్ల మధ్యలో ఈ ఎస్సీజెడ్ల కన్ఫ్యూజన్. అంటే ఎక్కడంటే అక్కడ ఎస్సీజెడ్ అని చెప్పేది. ఆ ఎస్సీజెడ్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఎవరికి క్రియేట్ అవుతుంది, ఆ క్రియేట్ అయిన ఎంప్లాయ్మెంట్ వల్ల అక్కడ లేఅవుట్లలో ప్లాట్ కొనే సామర్థ్యం ఉందా, అవేం చూసేది లేదు. ఒక ఎస్సీజెడ్, అక్కడ ఒక టౌన్షిప్, అక్కడ ఒక లేఅవుట్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ కోసం 20-30 వేలు. ఇప్పుడు ఉప్పల్ బగాయత్లో ఉన్న రేటు
అవుట్స్కట్స్లో ఉన్న మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర కూడా అదే రేట్లో ఉంది. ఉప్పల్ భగాయత్ ఎక్కడ, రామోజీ ఫిలిం సిటీ ఎక్కడ? ఆ? అంటే ఏమైనా అర్థం ఉండాలి. మనం క్లెయిమ్ చేసేటప్పుడు కూడా అర్థం ఉండాలి. అక్కడనే 40-50 వేలు లేవనా నాయన ఉప్పల్ భగాయత్లో అంటే, ఆ? ఈ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర సేమ్ రేట్లు పెట్టి ప్లాట్లు పెట్టి ఎవడు కొంటాడు? అంటే ఈ గిమిక్లకు లాజిక్ కూడా ఉండాలి. గిమిక్ చేయాలి లేదనను, గిమిక్ లేకుండా రియల్ ఎస్టేట్ లేదనుకుందాం, కానీ ఈ గిమిక్లకు కూడా ఒక లాజిక్ ఉండాలి. ఆ? ఉప్పల్ భగాయత్లో ఉన్న రేటుకు నీ రేటుకు తేడా లేకపోతే వాడు ఉప్పల్ భగాయత్లో కొనొచ్చు కదా, నీ దగ్గర ఎందుకు కొనాలి? ఉప్పల్ ఎక్కడ, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ? ఆ? అంటే ఏదైనా అర్థం ఉండాలి. మనం ప్రైస్ పాయింట్ పెట్టేటప్పుడు కంపారిటివ్ అనాలిసిస్ అని ఉంటుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అవుట్స్కట్స్లో కూడా ఈ కడతాల రేట్లు ఉన్నాయి. కడతాల్లో కొనకూడమని నేను అక్కడ ఎందుకు కొనాలి అనే ప్రశ్న వస్తుందా? అక్కడ కొన్నోడు కొనేసినోడు వానికి డౌట్ వస్తుందా? అరే నేను అనవసరంగా రీజనల్ రింగ్ రోడ్ కొన్నా, కడతాల్లో అదే రేటు ఉంది, ఒక 2-3 వేలు తేడా ఉంది, కడతాల్లో కొనొచ్చు, మహేశ్వరంలో కొనొచ్చు, పెద్ద గోల్కొండ ఎగ్జిట్లో కొనొచ్చు, షాద్నగర్లో కొనొచ్చు. షాద్నగర్లో కొనే బదులు నేను మళ్ళీ ఆమన్గల్లో ఎందుకు కొనాలి? ఇప్పుడు మనమే రియల్ ఎస్టేట్లో ఒక ప్రిన్సిపల్స్ లేకుండా ఎవరి దగ్గర వాడు ల్యాండ్ ఉంటే వాడు ఒక లేఅవుట్ వేసి దానికి ఒక బోర్డు పెట్టి వెయిట్ చేస్తుంటే ప్రతి ఒక్కడు వాచ్ అండ్ వెయిట్ మోడ్లో. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కొని లేఅవుట్ వేసిన వాడు కూడా ఈ ఎవరో రైతు ఉన్నారో రైతుతో జరిగిన అగ్రిమెంట్లు మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే లేఅవుట్ వేసి కూర్చున్నాడు, 3 ఏళ్ళు అవుతుంది, ప్లాట్లు అమ్ముడు పోతలేవు. ఆ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిండు ఆ రైతుకు, మిగతా ప్లాట్స్ పోగా నీకు ఇస్తా అని. ఆ ప్లాట్ పోతలేదు, వానికి ఆ టోటల్ లేఅవుట్ అమ్ముడు పోతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నాలా కన్వర్జన్ అయిపోయింది. రైతు ఏం చేయాలి? ఇప్పుడు నాలా కన్వర్జన్ అయిపోయింది. రైతు ఏం పంట పండించలేడు, అంటే జబర్దస్త్ వేసుకోవచ్చు, కానీ ఆ ప్రాపర్టీ ఆయన చేతి లేదు, లేఅవుట్ ఓనర్కి ఇచ్చేసిండు, ప్లాట్లు అయిపోయినాయి, లోపల సీసీ రోడ్ వేసిండు, ప్లాట్లు అమ్ముడు పోతలేవు, వీడియాడు వాడు తీసుకోలేడు. దీనివల్ల తీవ్రమైన ఫాల్ ఇన్ అగ్రికల్చర్ ప్రైజెస్ జరుగుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ కుప్పకూలుతున్నాయి. దాదాపు 30 లక్షల నుంచి 70 లక్షల ఎకరా ఉన్న ప్రైజెస్ కాస్త 12 లక్షల నుంచి 28-30 లక్షలకు వచ్చేసింది. అంటే సిటీ అవుట్స్కట్స్లో కూడా 30 lakhs కన్నా ఎక్కువ పెట్టడం ఎవ్వరికి అసాధ్యంగా మారింది. ఎందుకు మారింది? లేఅవుట్ చేసిన అమ్ముడు పోతలు ప్లాట్లు. అంటే 30 లక్షలకు, 40 లక్షలకు, 50 లక్షలకు తీసుకొని ఒక లేఅవుట్ చేసిన లేఅవుట్ తర్వాత అవి ప్లాట్లు అమ్ముడు పోకపోతే ఆ వెయిటింగ్ టైం కాస్త 3 years దాటిపోతే అటు రైతుకు నష్టము, ఇటు తీసుకున్నోనికి నష్టం. అంటే డెవలప్మెంట్ బేసిక్ ఛార్జెస్ కూడా ఒక డెవలపర్కి వెళ్తలేవు. ఆ ప్రెషర్ కాస్త సిటీపై పడుతుంది. అంటే 100-150 గజాల ప్లాట్ ఎందుకు కొనాలి? 200 గజాల ప్లాట్ ఎందుకు కొనాలి? ఇప్పుడు 1/2 ఎకరం కొంట అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కొనాలి? 111 జియోలో కొంటగా అయిపోతుంది కదా. కొద్దిగా రిస్క్ ఉంది. పెద్ద లాట్స్ లభిస్తున్నాయి. ఎప్పుడో చెప్తున్నాను 111 జియోలో తీసుకోండి, చేవెళ్ళ వికారాబాద్లో తీసుకుంటే అయిపోయారు. ఫ్యూచర్ సిటీలో ఎందుకు తీసుకోవాలి? చేవెళ్ళ వికారాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 111 జియో రిలీజ్ అయిందంటే అదంతా వెస్ట్ హైదరాబాద్లో అయిపోతుంది. నర్కోడలో తీసుకోవద్దు అయిపోతుంది కదా. శంషాబాద్లో తీసుకోవాలి, రైట్ సైడ్ పోతే నర్కోడ 111 జియో ఏరియాలో తీసుకుంటే వరల్డ్ కాదు రేపు డెవలప్ అవుతుంది. శంషాబాద్ డెవలప్ కావాలంటే బెంగళూరు ఎక్స్ప్రెస్ వే తర్వాతనే శంషాబాద్ డెవలప్ అవుతుంది. అయితే క్వశ్చన్ మార్క్ మళ్ళీ అయితే అప్పటివరకు ఏమేమి తిమ్మిరి అయితే పొలిటికల్ సిస్టమ్లో తెలియదు. రేవంత్ రెడ్డి పవర్ కోల్పోతున్నాడు అంటే ఫ్యూచర్ సిటీ లేనట్టే. మూసీ ప్రక్షాళన పోయినట్టే. ఫ్యూచర్ సిటీ లేనట్టే. అంటే రేవంత్ రెడ్డి 2 ప్రాజెక్ట్స్ గంగపాలైనట్టే. అంటే దీని ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన పరిస్థితి ఏమి? మెట్రో ఫేజ్ 2 స్టార్టే అవుతలేదు. అవుతుంది అంటారో ఏమో అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ తన ఓన్ ఫండ్స్తోనే అది కొనసాగించలేదు. స్టార్ట్ అయినా ఇప్పటికీ 5-6 years మినిమం టైం పడుతుంది ఇప్పటి కండిషన్స్ చూసుకుంటే. మరి ఏ భరోసాతో మెట్రో ఫేజ్ 2 అలాంగ్ ద
మెట్రో ఫేజ్ 2 మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నో నో రీజన్, నో లాజిక్, నో సౌండ్. అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యొక్క పతనము ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కుదిపి పారేస్తుంది ఆల్ రౌండ్. ఇప్పుడు పక్క స్టేట్స్లో కూడా ప్యానిక్ ఉంది. ఈ తెలంగాణ బార్డర్ ఏరియాస్లో ఉన్న ప్రైసెస్ చూసి వాళ్ళు కూడా పెంచారు. ఆ పెంచిన వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ చూసి ఎక్కడిదక్కడ అమ్ముతున్నారు. అంటే పక్క బార్డర్ స్టేట్స్లో కూడా అగ్రికల్చర్ ప్రాపర్టీస్ పల్లి బఠానీలాగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈ రేట్లు రావు. తెలంగాణలో అగ్రికల్చర్ ప్రాపర్టీస్ పడిపోతున్నాయి అంటే అది డేంజర్ బెల్స్తో సమానం. ఇప్పుడు తెలంగాణలో అంటే 10-12 lakhs నుంచి 28-30 lakhs వరకు మనకు అగ్రికల్చర్ ప్రాపర్టీస్ వచ్చేసినాయి అరైవ్డ్. ప్రైసెస్ అవే ఉన్నాయి. ఎవడైనా ధైర్యం చేసి 30 లక్షలు దాటిండంటే వానికి ఎలాంటి ప్రొడక్టివ్ ఇన్కమ్ ఆ ల్యాండ్ నుంచి రాదు, ఖచ్చితంగా రాదు. ఈవెన్ అవుట్స్కైట్స్ ఆఫ్ హైదరాబాద్లో కూడా 30 lakhs ప్లస్ ఎకర్లో ఇన్వెస్ట్ చేస్తే వానికి అంటే ఏ కమర్షియల్ లాభం రాదు ఎక్సెప్ట్ రోడ్ సైడ్ ప్రాపర్టీస్. రోడ్ సైడ్ ప్రాపర్టీస్ తప్ప రోడ్ నుంచి 300-500 మీటర్ల దూరం ఉన్న ఏ ప్రాపర్టీస్కి 30 లక్షలు పైచిలుకు పెడితే వానికి లాభం రానే రాదు. ఆ రావడానికి ప్రయత్నించిన మినిమం 6 to 8 years టైం పడుతుంది. అంటే తన డబ్బులు తనకు రావడానికి. కమర్షియల్ ప్రాపర్టీస్కి నేను మాట్లాడుతున్నా, అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి 30 to 40 years పడుతుంది. 30 లక్షలు పెట్టినామంటే 40 ఏళ్ళు పడుతుంది నీ డబ్బు నీకు చేతికి అందడానికి. దానిపై మీరు పంటలు వేసుకొని లాభం తెచ్చుకొని అవన్నీ వేరే. అంటే 30 ఏళ్ళ వరకు మీరు గాడిద చాకరీ చేయాలి తప్ప మీరు ఎన్ని పంటలు వేసినా దానిపై లాభం రాదు. ఇది మీరు లెక్కలు వేసుకోండి. 7వ క్లాస్ తరగతి పిల్లగాడు కూర్చోబెట్టుకొని 30 లక్షలు ఎకరా కొన్నా, నేను వడ్లేస్తున్నా, 2 పంటలు ఒక రైతు బంధు వేసుకున్నా, నాకు ఎంత వస్తుంది అని లెక్కేసుకుంటే 30 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. అంటే ఈ వెయిటింగ్ టైం 5-6-7 years దాటుతుంటే ఓపిక నశించి ఇప్పుడు రైతులు కూడా అవేర్నెస్ వచ్చి ఇప్పుడు కేసీఆర్ దిగి వచ్చిన స్వర్గానికి పోయి దిగి వచ్చిన దేవుడులాగా మారిన వాళ్ళ ల్యాండ్కు ఇప్పట్లో ప్రైసెస్ రావు. రేవంత్ రెడ్డి దిగిపోయి మళ్ళీ వేరే గవర్నమెంట్ రావాలి అంటే దానికి 3 to 4 years సైకిల్ ఉంది. ఈ సైకిల్ లోపల ఇంకో 3-4 years వెయిటింగ్ టైం అంటే ఇప్పుడే 3-6 ఏళ్ళు ప్లస్ అంటే 10 ఏళ్ళు అయిపోతుంది. అటు డీల్స్ అయితే లేవు, ఆశగా ఎదురు చూడటం తప్ప రైతులు చేయగలిగింది ఏమీ లేదు అని రైతులు గమనించి ఇప్పుడు అంటే అందిన కాడ ఎవరైనా వస్తే బాగుండు, వాళ్ళకి అంటిస్తే బాగుండు అనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కూడా రైతుకు అనుకూలంగా ప్రకటించిన పథకాలు కూడా దాదాపు మూసుకుపోయే స్టేజ్కి వచ్చినాయి కనుక ఇప్పుడు ఏ అనౌన్స్మెంట్ చేసినా ఎలక్షన్ కోసం చేసిన అనౌన్స్మెంట్ తప్ప రైతులకు అనుకూలంగా ఏ అనౌన్స్మెంట్ వచ్చినా అది ఫేక్ అని అందరూ అనుకుంటూ అందుకోసం వ్యవసాయ భూములు అంటే ఎక్కడ దొరికితే అక్కడ అమ్ముతున్నారు. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అంటే దాన్ని పొంగి పొరలి తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తుంది అనే కాన్సెప్ట్ చచ్చుబడి 3 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇంకా కాన్సెప్ట్ని పట్టుకొని ఊగులాడితే మీకు వచ్చే ధరలు కూడా రావు. రేపు కాంపిటీషన్ ఎక్కువైతే ఆ ధరలు కాస్త మీరు 8 లక్షలకు 6 లక్షలకు ఎకరా అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి డీసెంట్ టైం అంటే 12 to 14 lakhs మధ్య ఎకరా పోతుంటే కండ్లు మూసుకొని అమ్మేయండి. ఎందుకంటే మీకు 12 to 14 lakhs అంటే మీకు ఆ రాబడి రావడానికి 15 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. అంటే 15 ఏళ్ళు వెయిట్ చేసే మనీ వస్తుంటే తీసేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 30 years వరకు వచ్చే మనీ అంటే ఎవడు ఇన్వెస్ట్ చేయడు. ఒక రైతు 30 లక్షలు పెట్టి ఎకరా కొని దాంట్లో వడ్డేసి బయట తీయాలంటే 30 ఏళ్ళు ప్లస్ పడుతుంది, ఎవడు తీసుకోడు. కాబట్టి ఈ ఫ్యాక్ట్ని గమనించి రైతులు మూర్ఖంగా ప్రవర్తించి 30 లక్షలని బోర్డు పెట్టుకొని కూర్చుంటే ఎవడు తీసుకోడు, మీకు ఆ ఫలాలు లభించవు. ఈ పడుతున్న వ్యవసాయ భూమి ధరలు హైదరాబాద్ వ్యాప్తంగా వ్యాపించి ఇప్పుడు లేఅవుట్లకు చేరుకొని లేఅవుట్ల 150-200 గజాల ప్లాట్లను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. కాబట్టి ఈ 10-12 లక్షలకిన అగ్రికల్చర్ ల్యాండ్ డీల్స్ అవుతున్నాయి అంటే ఇక హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లలో ఈ 10-15 లక్షలు 10 లక్షలు 8 లక్షలు పెట్టి ఎవ్వడు ప్లాట్లు కొనబోడు. కనుక ప్లాట్లు అమ్మేటోళ్ళు కూడా
కండు తెచ్చుకొని ధన అమ్మేయండి. నేను చెప్తున్న మాటనండి, ఈ లేఅవుట్ ఓనర్స్కి నేను హెచ్చరిస్తున్నా. అయినాక మీరు ఏడవాలన్నా నవ్వాలన్నా ఎక్కడి నుంచి ఏడవాలి కూడా తెలియదు. కాబట్టి లేఅవుట్ ఓనర్స్ కూడా మేల్కోండి, ఎస్పెషల్లీ డిటీసీపీ వాళ్ళు ధన అమ్మేయండి. ఎందుకంటే ఈ 12 లక్షల ఎకరాగిన మీ అంటే ఆ ఏరియాలో గిన వచ్చిందంటే మీ లేఅవుట్లో ఎట్లుంటే అట్లనే ఉండిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ హోల్డ్ చేసేటోళ్ళు ఇప్పుడు ఏం రేట్లు నడుస్తున్నాయి అంటే ఎవడన్నా బయ్యర్ ఒక రేటు చెప్తే అమ్మి పారేయండి. పెట్టి కూర్చుంటే మళ్ళీ 30 లక్షలకు పోదు. 30 లక్షలకు పెట్టి ఎకరా కొంటే 30 ఏండ్లు పడుతుంది ఎవరికైనా రైతుకు రాబడి కోసము. ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు వేసి అమ్మేటోళ్లకు ఏమాత్రం లాభసాటి బేరాలు వస్తలేవు. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ రావడానికి ఇంకో 6 ఏండ్లు మినిమం పడుతుంది. కాబట్టి ఆ కలలో మునిగిపోకుండా ప్రాక్టికల్గా ఆలోచించి మీ రియల్ ఎస్టేట్ని అంటే కొనసాగాలి అంటే కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అని అందరికీ సూచిస్తూ, రైతులకు లేఅవుట్ల ఓనర్లకు ఇద్దరికీ సూచిస్తూ నమస్కారం.